హాయ్ అండి. నేను ఇక్కడ టమాటా పచ్చడి చేస్తున్నాను. నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసానండి. అలాగే ఒక పావు కేజీ పైన ఉంటాయండి టమాటాలు, అవి కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసుకున్నాను. ఒకసారి ఇట్లా అన్నీ కలిపేసుకున్నానండి. సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసి. తర్వాత చూద్దామండి. చూసారు కదా వాటర్ అయితే వచ్చేసినాయి. ఇదే వాటర్లో కొంచెం చింతపండు వేస్తున్నానండి. చక్కగా మగ్గిపోతాయి అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇలా ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. చల్లగా అయిన తర్వాత ఇది కొంచెం చూసారు కదా, రోట్లో కొంచెం కొంచెంగా వేసుకొని మనం రుబ్బుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు గల్లుప్పు వేసాను, అలాగే జీలకర్ర వేసాను, వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఇవన్నీ కూడా ఇట్లా దంచుకోవాలండి. చూసారు కదా, మీద పడుతుంది, కొంచెం జాగ్రత్తగా రుబ్బుకుంటూ మధ్య మధ్యలో దంచుకుంటూ ఇట్లా చేసుకోవాలండి. తర్వాత తీసేసుకుందాము. తర్వాత తాలింపు పెట్టుకుందామండి. యాజ్ ఇట్ ఈజ్ రోజు ఎట్లా పెడతానో అలానే పెట్టానండి. తాలింపు చాలా కమ్మగా ఉంటుందండి. టిఫిన్స్లోకి, రైస్లోకి